నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిను మళ్లీ మార్చనుందా? తిరిగి పాత నాయకుడే రానున్నారా? గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆ నేతను జగన్ ఇంటికి పంపే ఆలోచన చేస్తున్నారా అంటే అవునని అంటున్నారు అక్కడి వైసీపీ నాయకులు. పార్టీని ఏకతాటిపై నడిపించడంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ ఫెయిల్ అవుతున్నారని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుందట. దాంతో తిరిగి పాత నేతనే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యిందట. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మార్పు తప్పదన్న టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? ఆ ఇన్ఛార్జ్ మార్పు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడి లెక్కలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీలో ముసలం పుట్టింది. ఇన్ఛార్జిగా ఉన్న దద్దాల నారాయణ యాదవ్కు స్థానిక వైసీపీ నాయకులకు మధ్య ఇన్నర్ ఫైట్ జరుగుతోంది. దద్దాలను ఇన్ఛార్జిగా తొలగించాలి అంటూ కేడర్ నుండి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. పార్టీని నడిపించడంలో దద్దాల విఫలమవుతున్నారన్న టాక్ కార్యకర్తల నుండి వినిపిస్తూ ఉండగా, కేడర్ను ఏకతాటిపైకి తెచ్చి నడిపించడం దద్దాల వల్ల కాదన్న అభిప్రాయం మెజారిటీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. అధిష్టానం దద్దాల నారాయణే ఇన్ఛార్జిగా కంటిన్యూ చేస్తే పార్టీ తీవ్ర స్థాయిలో నష్టపోతుందన్న టాక్ ఆ పార్టీ నేతల నుండి వినిపిస్తోంది. మండల స్థాయి నాయకుడికి నియోజకవర్గం బాధ్యతలు అప్పచెపితే ఎలా మెయింటైన్ చేయగలడని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. దద్దాలకు నియోజకవర్గంలోని ఇతర నాయకులకు మధ్య ఉన్న విభేదాలతో పార్టీ రెండుగా చీలిపోవడంతో వెంటనే దద్దాలను మార్చాలంటూ వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుందట. 2019 ఎన్నికల్లో కనిగిరిలో వైసీపీ నుండి బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేసి గెలుపొందగా, 2024 ఎన్నికల్లో కూడా తిరిగి ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే బుర్రా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఎన్నికలకు ముందు వైసీపీలో జరిగిన పొలిటికల్ బదిలీలలో బుర్రాను కనిగిరి నుండి కందుకూరు పంపింది వైసీపీ అధిష్టానం. కనిగిరిలో మాత్రం అదే సామాజిక వర్గానికి చెందిన దద్దాల నారాయణ యాదవ్కు టికెట్ కేటాయించగా, అప్పటికే దద్దాల ఇదే నియోజకవర్గంలోని హనుమంతునిపాడు మండలం జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. అయితే దద్దాలకు టికెట్ కేటాయించడంపై బుర్రా వర్గం అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, దానికి తోడు దద్దాల ఆర్థికంగా స్థితిమంతుడు కాకపోవడంతో ఎన్నికల సమయంలో పార్టీ కేడర్ను ద్వితీయ శ్రేణి నాయకులను సమన్వయం చేయలేకపోయారన్న టాక్ అప్పట్లో పెద్ద ఎత్తున నడిచింది. ఇక 2024లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దద్దాలపై టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 14,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పటి నుండి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా దద్దాల కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జి పదవికి రెక్కలు వచ్చినట్లు కనిపిస్తోంది. కనిగిరి నుండి కందుకూరు వెళ్లి పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా అక్కడ ఓటమి పాలవ్వటంతో ఆయన తిరిగి తన సొంత నియోజకవర్గానికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారట. ఇప్పటికే తన ఆలోచనను వైసీపీ పెద్దల చెవిలో వేశారట. దద్దాలపై కేడర్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారంట. మరోవైపు స్థానికంగా ఉన్న బుర్రా వర్గం కూడా దద్దాలపై జిల్లా నేతల వద్ద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తుండటంతో బుర్రా తిరిగి నియోజకవర్గానికి వస్తేనే పార్టీ గాడిలో పడుతుందని ఆయన వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో స్థానిక కార్యకర్తలు బుర్రా వర్సెస్ దద్దాల గ్రూపులుగా విడిపోయారు. పైకి అందరూ కలిసికట్టుగా కనిపిస్తున్నా ఇన్నర్గా మాత్రం ఒక వర్గంపై మరొక వర్గం కత్తులు దూసుకుంటూ ఉండగా, అసలే ఓటమి పాలైన పార్టీ ప్రతిష్ట మరింత మసకబారుతుందని సామాన్య కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన జగన్ ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. కనిగిరి వైసీపీలో జరుగుతున్న ఇన్నర్ పాలిటిక్స్ పై అధినేత దృష్టి సారించాలని స్థానిక కేడర్ కోరుకుంటోంది. దద్దాల విషయంలో అధిష్టానం ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి వరుస స్ట్రోక్స్, రాజీనామాల షాక్లతో తల్లడిల్లుతున్న జగన్ కనిగిరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.